అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి మండే అండి. నిన్నటి ప్యాట్రియాటిక్ వీడియో పెట్టేసరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలా మంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, మీరు ప్రొఫెషనల్ సింగరా అండి, మీరు ఎలా నేర్చుకున్నారా, లేకపోతే మీరు తెలుగు సాంగ్స్ పాడండి. సో దీనన్ని కామెంట్స్కి ఆన్సర్, నేను 5 years క్లాసికల్ మ్యూజిక్ అయితే తీసుకున్నానండి ట్రైనింగ్. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది. కానీ మా మమ్మీ అయితే నన్ను జాయిన్ చేశారు. శాస్త్రీయ సంగీత్ అంటారు కదా, మన అంటే సౌత్లో మనం కర్ణాటక సంగీత్ అంటారు, అలాగే మేము ఛత్తీస్గఢ్లో ఉన్నాం కదా. సో అక్కడ భాత్ఖండే అని యూనివర్సిటీలో శాస్త్రీయ సంగీతరే అనేది నేర్పిస్తారు. సో అది కోర్స్ ఉంటుంది అనమాట. సో అలాగే నేను 5 years వరకు అయితే కోర్స్ చేసేసి ఎగ్జామ్స్ కూడా రాసాను. బట్ దాని తర్వాత నేను ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అదంతా బిజీ అయిపోయేసరికి చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే, ఎక్కడైనా కాంపిటీషన్స్ ఉంటే చాలా పార్టిసిపేషన్ అయితే చేసేదాన్ని. అలాగే ఇండియాలో లేం కదా, ఇక్కడ అంతగా ఎక్స్పోజర్ లేదు. సో అందుకే వీడియో అయితే పెట్టాను, నిన్న మీరు వింటారని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలా మంది అడిగారు కదా, తెలుగు సాంగ్స్ పాడండి, నెక్స్ట్ బ్లాగ్స్లో కూడా పాడండి. సో ప్లాన్ చేసి కంపల్సరీగా అయితే పాడతానండి మీకోసం. అలాగే మనం ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. ఆలు ఇంకా కూర్జెత్ అంటారండి ఫ్రెంచ్లో, నాకు తెలీదు దీన్ని ఏమంటారో. హిందీలో కూడా తెలీదు, తెలుగులో కూడా తెలియదండి దీన్ని ఏమంటారో. కూర్జెత్ అని ఫ్రెంచ్లో అంటారు. సో ఆలు ఇంకా ఇదే ఉంది, మొత్తం వెజిటేబుల్స్ అయిపోయినాయి. సో ఇదే ఉంది కాబట్టి నేను ఇదే ప్రిపేర్ చేస్తున్నాను. నేను రేవంత్తో దిగిన పిక్ ఎక్కడ దిగాను అని ఆలోచిస్తున్నారండి. యాక్చువల్గా నేను టెక్ మహీంద్రాలో జాబ్ చేసినప్పుడు టెక్ మహీంద్రా ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద యాన్యువల్ ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. అలాగే ఆ యాన్యువల్ ఈవెంట్లో ఒక పెద్ద సింగర్ సెలబ్రిటీని అయితే ఇన్వైట్ చేస్తారు. అలాగే ఒక ఇయర్ అయితే సోనా మహాపాత్ర అనే ఒక సింగర్ని ఇన్వైట్ చేసినప్పుడు టాలీవుడ్ సింగర్ రేవంత్ని కూడా ఇన్వైట్ చేశారు. అలాగే రేవంత్ అప్పుడు ఇండియన్ ఐడల్లో చాలా ఫేమస్ అయ్యేసరికి కొన్ని సాంగ్స్ పర్ఫామ్ చేశారు. అలాగే నేను కూడా పాట పాడాను. సో ఇద్దరం ఒక వ్యానిటీ వ్యాన్లో అక్కడ కూర్చొని ఉంటే నేను ఈ పిక్ అయితే దిగాను. అలాగే ఈ పిక్ ఇక్కడ థంబ్నెయిల్లో పెట్టాను అనమాట. అదే అండి, జనవరి ఎండ్కి వచ్చేసింది చాలా ఫాస్ట్గా. ఆల్మోస్ట్ 5 months ఎండ్ అయిపోయింది. 6th monthకి వచ్చేసాము. అంటే 6 months నుంచి నేను మెటర్నిటీలో ఉన్నాను కదా. సో తొందరలో ఆఫీస్ అయితే జాయిన్ అవ్వాలి. అలాగే ఇవాళ వచ్చేసి మేము కొన్ని గ్రాసరీస్ మిస్సింగ్ అనమాట ఇంట్లో. సో అదే గ్రాసరీకి వెళ్తున్నా. బాబు అయితే వెనకాల చూడొచ్చు పడుకున్నాడు. సో లేస్తే చూపిస్తాను బాబుని కూడా. అలాగే మనం అయితే పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళేసి గ్రాసరీ అదంతా ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చి కొంతసేపు సత్యతో ఆడుకుందాం. సత్య నిద్ర లేచాడు. సత్య హాయ్, సత్య అందుకే హాయ్ చెప్పు. సత్ ఫుల్ హ్యాపీ వాళ్ళ సత్య. సత్ హాయ్ చెప్పు నాన్న అందరికి. హాయ్ అందరికి, హాయ్ అందరికి, హాయ్. నిన్ను అందరూ చాలా మిస్ అయ్యారు. నన్ను హాయ్ చెప్పేసి మమ్మీ అందరన్నా సత్య ఏడి, సత్య వెళ్ళలేదా రిపబ్లిక్ డేకి, సత్యని వదిలేసావా ఇంట్లో? చెప్పు. లేదు, నేను పడుకున్నాను అక్కడే పక్కన. సత్ మన గ్రాసరీ షాప్కి వచ్చేసాను. గ్రాసరీ కొన్ని తీసుకొని రేట్స్ అయితే అండి, మాల్ లోపల రేట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే జస్ట్ సేమ్ మీరు నార్మల్ రేట్కి కొనొచ్చు, ఇక్కడ 10 times ఎక్కువ రేట్స్ పెట్టేస్తున్నారు. ఇగో అండి, ఇక్కడికి వచ్చాను. సత్యాకి యాపిల్స్ కూడా తినిపిమన్నారు. సో యాపిల్స్ తీసుకుందాము. అలాగే పపాయ అన్నారు, కానీ పపాయ ఇక్కడ బాగాలేదు, అంతగా ఫ్రెష్ లేదు. సో వదిలేస్తున్నాను. ఇంకా చూద్దాము. క్యారెట్స్ ఉన్నాయి ఆల్రెడీ, పంప్కిన్ కూడా ఉంది. లీవ్స్ ఉన్నాయి, స్పినాష్ లీవ్స్ కొందాం. ఇక్కడ అన్ని బాటిల్లో ఫ్రూట్ జ్యూస్ అమ్ముతున్నారు. ఇలా ఉంటుంది న్యాచురల్, కానీ దీంట్లో షుగర్ అయితే కంపల్సరీగా ఎక్కువగా మిక్స్ చేస్తారు టేస్ట్కి. సో నేను అస్సలు ప్రిఫరే చెయ్యను ఇట్లాంటివి. వచ్చేసానండి, సత్య పడుకున్నాడు. అలాగే నిన్న వీడియో చాలా నచ్చింది, సాంగ్స్ నచ్చింది అని చెప్పి చాలామంది పెడుతూ ఉన్నారు కదా. ఒక హిందీ సాంగ్ అయితే నేను పాడి అప్లోడ్ చేసా.
చాలా ఓల్డ్ వీడియో అది. సో అదే నేను ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను. కొన్ని సాంగ్స్ మ్యూజిక్తో పాడితే కాపీరైట్ వస్తుందండి. ఇదొక్కటే సాంగ్ వితౌట్ కాపీరైట్ అయితే నేను అప్లోడ్ చేసా. సో దీన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. मेरे नाम कर दिया गुंजा कोई मेरे नाम कर दिया साकी ने फिर से मेरा जाम भर दिया साकी ने फिर से मेरा जाम भर दिया गुंजा कोई मेरे नाम कर दिया दिल में मोहब्बत है बहुत उनके लिए है दिल में मोहब्बत है बहुत उनके लिए सांसों को धड़कनों को तेरे नाम कर दिया साकी ने फिर से मेरा जाम भर दिया गुंजा कोई मेरे नाम कर दिया तुम जैसा कोई नहीं इस जहान में तुम जैसा कोई नहीं इस जहान में सुबह को तेरी जुल्फ ने शाम कर दिया साकी ने फिर से मेरा जाम भर दिया गुंजा कोई मेरे नाम कर दिया साकी ने फिर से मेरा जाम भर दिया गुंजा कोई And I will show you this song. ఓకే. Roots, sound, leaves and flower, sun and air and a little bit of shower. Finished. అంతేనా? And see how I do a butterfly. ఏంటిది బటర్ఫ్లై యోగానా? And this how stretch like a butterfly. And this like roll like a butterfly. రోల్ లైక్ బటర్ఫ్లై. కింద పడతావు. రోల్ లైక్ బటర్ఫ్లై చేయక. చూడండి ఈ మధ్య మాట్లాడుతాను. అక్కతో మాట్లాడుతున్నావా సత్య? సీరియస్ గా మాట్లాడుతున్నాడు. సత్ నంగానే చూసాడు సత్. సేమ్ టు సేమ్ ఫేస్. ఫోటో కాపీ. రీ అండ్ సత్య ఫోటో కాపీ, అంతే కదా? రీ అండ్ సత్య ఫోటో కాపీ. సత్ ఇప్పుడు చెప్పు, ఏం నేర్చుకున్నావు స్కూల్లో? And I showed the seat to my teacher. What is that? I do like this. Don't leave the baby. I do tiptoes. Tiptoes. Yes, Okay. And I put the seeds inside.
the avocado seed. Avocado seed? Yes, inside my bag. Inside your bag? Yeah. Where did you find avocado seed? No, you remember when you was cutting the avocado, no? Mm-hmm. I take it only. I take the seed and put it in my bag and I show it to my teacher. Why? Because I want to show them. Why? Because I want to see how they will say, wow. Because you are amazed by how seed can be a plant. Yes. And I even put a strawberry seed. Strawberry seed? Yes. ఎక్కడి నుంచి దొరికింది? Where did you find? In my strawberry. స్ట్రాబెర్రీ. వీళ్ళకి స్కూల్లో ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి అది చెప్తున్నారు. సో రియా ఏమో ఏదైనా ఫ్రూట్ మేము తింటూ ఉంటే ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకుని స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళి మేడం లిథిసేకి చూపిస్తున్నావా? And the name of my school is British School of Madagascar. Everybody, if you like this video, comment, like and subscribe. Until then, bye bye.